అందరికీ నమస్కారం. మనము ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గౌరవ న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో జరిగినటువంటి ఒక సంఘటన విషయమై మాట్లాడడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజల ఆరాధ్య దైవం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మేము చెప్పుకుంటాం. ఎస్సీ ఎస్టీలకు ఈ దేశంలో గౌరవం మర్యాద ఒక స్థానం కల్పించిన వ్యక్తి అంబేద్కర్. అటువంటి వారి ఫోటోలు కానీ అటువంటి వారి యొక్క సమాచారం కానీ మా దళితులకు సంబంధించిన అంశాలలో ముద్రిస్తే మేమందరూ చాలా ఆనందపడేవాళ్ళం. కానీ ఈరోజు ముఖ్యంగా ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయో ఆ కుల ధృవీకరణ పత్రాలు శాశ్వతమైనటువంటి ఒకసారి జారీ చేస్తే జీవితాంతం అమల్లో ఉండేటువంటి కుల ధృవీకరణ పత్రాలపై ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటోను ముద్రించి ఈరోజు అందరికీ కూడా ఈ విధంగా కుల ధృవీకరణ పత్రాన్ని శాశ్వత కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తూ మన గౌరవ బాలకోటయ్య గారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నేను విచారణ సందర్భంలో న్యాయమూర్తులు కొన్ని అంశాలు లేవనెత్తితే వాటిని వక్రీకరిస్తూ ఈరోజు సాక్షి మీడియా ఇది రాజకీయ ప్రయోజన వ్యాజ్యం అంటూ వక్రీకరణిస్తూ ఒక క్యాప్షన్ పెట్టి రాశారు. అది మెయిన్ పేపర్లో. అంటే ఏమిటి? కోర్టులో జరిగినటువంటి విషయాలను మబ్బుపరుస్తూ బాలకోటయ్య గారు రాజకీయ వ్యాజ్యాన్ని వేశారంటూ ఈరోజు సాక్షి ఈ విధంగా రాయడం ఇది చాలా ఆక్షేపణీయం. ముఖ్యంగా బాలకోటయ్య గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక దళితుడు, బహుజన ఐకాస తరపున ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి ఒక ఉద్యమకారుడు. అతన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వేశాడనడం ఏంటి? ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచి ఏమైనా ఆయనకి ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్నారా? మరి ఏ ఇతర రాజకీయ పార్టీ అయినా అతనికి ఏదైనా అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో స్థానం కల్పిస్తున్నారా? రాజకీయ పార్టీ కండువా కప్పారా? లేకపోతే మీ పార్టీ సభ్యత్వం ఏమైనా ఇచ్చారా? మరి అటువంటిదేమీ లేకుండా అతడు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశాడని కోర్టు వ్యాఖ్యానించిందని అతని యొక్క నిబద్ధతను ఈరోజు ప్రజలందరూ శంకించే విధంగా సాక్షి ఇటువంటి రాతలు రాయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. మేము అంటున్నాం, సంక్షేమ పథకాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం తప్పు కాదని మేము అంటాం. కానీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయడం అన్నది సంక్షేమ పథకం కింద వస్తుందని ఎవరు చెప్పారో మేము ప్రశ్నిస్తున్నాం. ఆ మేధావి ఎవరో ముందుకు రండి. కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయడం సంక్షేమ కార్యక్రమం అని వాదించే ఆ మేధావి, ఆ ప్రబుద్ధుడు ఎవరో ముందుకు రండి. ముందు ఇదేమీ సంక్షేమ కార్యక్రమం కాదే, శాశ్వత కుల ధృవీకరణ పత్రం. మేము చచ్చే వరకు మాతో పాటు ఉంటుంది ఆ కుల ధృవీకరణ పత్రం. అటువంటి వాటిపై వాడి ముఖం చూడడానికి కూడా మేము అసహించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖము, అటువంటి వాడి ముఖం ఎందుకు వేస్తున్నారు మీరు అని అడుగుతున్నాం. దాన్ని కులంకుశంగా విచారణ చేయవలసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. న్యాయస్థానాలు విచారణ చేస్తాయి. న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు మేము గౌరవిస్తాం. ఒకవేళ న్యాయస్థానం ఉండొచ్చు అంటే ఉండనివ్వండి. కానీ ఒకటి చెప్తున్నాం మేము, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి పరాకాష్ట ఏ విధంగా ఉందంటే లెట్రిన్లో కూడా ఆయన పేరు రాసుకుంటున్నాడు, ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన బొమ్మను ఉండతే ఏ కార్యక్రమం జరగట్లేదు. మేము కూడా చూస్తున్నాం. మా కుటుంబం కూడా పాల వ్యాపారం చేస్తుంది. మా పశువులకు వేసేటువంటి టీకాలు ఇచ్చేటువంటి ఒక రిసిప్ట్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది. పశువులకు ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేపిస్తామో, అంటే కృత్రిమ గర్భాధారణ చేపించేటప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు మాకు. ఆ రిసిప్ట్ పైన ఆంబోతులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, నవ్వుకోవాలి. వాడి బొమ్మను నేను ఇంట్లో పెట్టుకోవడం మాకు ఇష్టం లేక వాడి బొమ్మకు పేడ పూసి మేము మా గోట్లో పెట్టుతాం. మా గేదెలు ఆవులు కట్టేసే చోట అక్కడ పడేస్తాం ఆ రిసిప్ట్ అన్ని ఎత్తిపోయి వాడి బొమ్మకు పేడ పూసి. మరి ఈ కుల ధృవీకరణ పత్రాన్ని మేము పేడ పూయలేము కదా. మేము ఇంట్లో పెట్టుకొని ఆ సూట్ కేసుల్లోనో మేము భద్రపరుచుకునేటువంటి కుల ధృవీకరణ పత్రాన్ని నీ ముఖాన్ని ఎవరు చూస్తారా దరిద్రుడా అని మేము అడుగుతున్నాం. నీకు ఇష్టంగా ఉండే వాళ్ళకి ఇచ్చుకో. నీ యొక్క ఫోటోను అన్నింటినీ నీ ఇంటికి ఎత్తికిచ్చుకో. నీ వైసీపీ వాళ్ళు ఉన్న చోటికి ఇచ్చుకో. కానీ నిన్ను విమర్శించే వాళ్ళము, నువ్వంటే అసహించుకునే వాళ్ళము, మా యొక్క పథకాలన్నీ తీసి మమ్మల్ని భ్రష్టు పట్టించినటువంటి ఒక దుర్మార్గుడిగా మేము మాట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళ
కుల ధృవీకరణ పత్రాలపై నీ ఫోటో ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. కావాలనుకుంటే నీ ఫోటోకు పేడగా పూయించుకోవాలని అనుకునేట్టుగా ఉంటే ఇంకా కంటిన్యూ చేయి. నేను ఒకటే చెప్తున్నా దళిత సమాజానికి, ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారో వాడిని ఫోటోకు పేడ కొట్టి బజార్లో వాడిని ఆ ఫోటోలు పెట్టండి, లేదా మీ ఇంట్లో గొట్ట సాగులో పడేయండి. ఆ వెతపై ఆ పత్రికలు కానీ వాడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కానీ అవి దేనికి ఉపయోగపడవు. కాబట్టి మేము ఇదే ఈ పత్రికాముఖంగా ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ బుద్ధి తెచ్చుకొని వెంటనే ఈ కుల ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు వాటిపైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఒక ఫోటోనైనా ముద్రించండి, లేదంటే ఎటువంటి ఇంతకు ముందు జారీ చేస్తున్నట్లుగా ఎవరి ఫోటోలు లేకుండా మాకు ప్లెయిన్గా మాకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. లేదంటే నీ ఫోటోకు పడేది పేడే, మేము నీ ఫోటోకి పేడ పెట్టి పూజ చేసి మా యొక్క గొడ్ల చావిల్లోనో మేము వాడేటువంటి లెట్రిన్ చోటలో నీ ఫోటోని భద్రపరుస్తాం. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇది నీకు అవమానమే అవుతుంది. ఇది పత్రికాముఖంగా ఈరోజు స్పష్టంగా నేను చెప్తున్నాను, నీకు చేసే సన్మానం అదే, నీ ఫోటోకు పేడే, అది తప్ప ఇంకోది నీకు మిగలదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క కుల ధృవీకరణ పత్రాలపై నీ ఫోటోని తీసేయమని ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ప్రతి ఇంటిలోన నీ ఫోటోకు పేడ పెట్టి ఆ యొక్క ఫోటో ఉన్నటువంటి ఆ పత్రికను తీసుకెళ్ళి మేము వాడేటువంటి పాయకానాలో భద్రపరుస్తాం. ఇది గ్యారెంటీ. పాయకానాలు శుద్ధి చేయడమే కాదు, నీలాంటి వాళ్ళను కూడా శుద్ధి చేసి ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.